కరికులం చేంజెస్కి వచ్చేగల ప్రధానంగా నేను నమ్మేది మహిళల పట్ల గౌరవం పెరగాలంటే అది విద్యా శాఖ చాలా కీలకమైన పాత్ర వహించాలి. అధ్యక్ష సింపుల్గా చెప్పింది, ఫస్ట్ సెకండ్ క్లాస్ టెక్స్ట్ బుక్స్లో ఇంటి పనుల ఫోటోలు ఉంటాయి అధ్యక్ష. అంటే ఇవన్నీ చిన్న విషయాలు కానీ చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అధ్యక్ష. ఆ ఫోటోలో నేను అడిగింది అధికారులకి, దాంట్లో ఎంతమంది మగవాళ్ళు చేసేది ఉంది, ఎంతమంది ఆడవాళ్ళు చేసేది ఉందని అడిగాను అధ్యక్ష. 100% ఆడవాళ్ళు చేసిన ఫోటోలు ఉన్నాయి. ఎందుకు ఉండాలో నేను ప్రశ్నించాను అధ్యక్ష. ఎందుకంటే నాకు బ్రహ్మకి చిన్న వయసులో పెళ్ళయింది, మేము అమెరికాకి వెళ్ళాం, ఇంటి పనులు ఇద్దరు కలిసికట్టుగా చేసాం. ఎందుకు అట్లా ఉండాలి? అందుకే నేను ఇమ్మీడియట్ చెప్పా 50-50 చేయండి అని చెప్పా. ఇప్పుడు ప్రింటెడ్ టెక్స్ట్ బుక్స్ అది వస్తుంది అధ్యక్ష. అంటే మహిళల్ని గౌరవించాలి, అన్ని పనులు సమానం, అంటే వీఆర్ ఈక్వల్, ఉమెన్ అండ్ మెన్ ఆర్ ఈక్వల్ అనేది ఈ ఫొటోస్ ద్వారా ఇవన్నీ చేయాలి అధ్యక్ష. ఇన్ఫ్యాక్ట్ నేను గౌరవ అనిత గారితో కూడా మేము చర్చించాం, రేపు మంత్రి గారితో కూడా మేము డిస్కస్ చేస్తాం. ఫిలిమ్స్లో కూడా రావాలి అధ్యక్ష. కొన్ని కొలెక్యువల్ వర్డ్స్ ఉంటాయి, గాజులు తోడుకున్నా అని, ఐ అబ్జెక్ట్ టు దట్. చీర కట్టుకున్నా అంటే ఐ అబ్జెక్ట్ టు దట్ అధ్యక్ష. గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కూడా అలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఆ రోజు కూడా నేను మాట్లాడదాను మిత్రులు. ఎందుకంటే ఈ కొలెక్యువల్ పదాలు పోవాలి అధ్యక్ష. మన డిక్షనరీ నుంచి పోతేనే మార్పు, సమాజంలో మార్పు వస్తుందని నేను బలంగా నమ్ముతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పుడు ఏంటంటే ఇంగ్లీష్ మీడియం అనేది ఇప్పుడు వచ్చింది. మీరు అన్నట్టు ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. సో ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులు పడుతున్నారు కనుక వాళ్ళు కూడా టీచర్ ట్రైనింగ్ చేసి, ఇప్పుడు మీరు చూస్తే టెక్స్ట్ బుక్స్లో 2 ఇస్తున్నాం, ఇంగ్లీష్ తెలుగు ఉంది. సో పిల్లలు కూడా అర్థం చేసుకోగలుగుతారు, ఇబ్బంది లేకుండా ఉండాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది. అంతేకాకుండా మీరు అన్నట్టు ఎయిడెడ్ వ్యవస్థ అంత అస్తవ్యస్తంగా ఉంది, గందరగోళంగా ఉంది. గతంలో పాలసీ తీసుకొచ్చారు, మళ్ళీ ఆ పాలసీకి 3 ఆప్షన్స్ ఇచ్చారు, అంత గందరగోళంగా ఉంది. రోజు ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ నోటీసులు వస్తే అప్పుడు గ్రీన్ నోట్ నాకు వస్తుంది, నేను అప్రూవ్ చేస్తాను. దీనికి శాశ్వతమైన పరిష్కారం తీసుకురావాలి అని నేను చాలా స్పష్టంగా చెప్పాను. దానికి పాలసీ కూడా మేము రూపొందిస్తున్నాం.